నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూర గ్రామంలో వైభవంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భారీ ఎత్తున హాజరైన భక్తజనం. ప్రత్యేక పూజలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ప్రశాంతంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో గంటకు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. పరీక్షకు 89 మంది విద్యార్థుల గైర్హాజరు. జైనత్ మండలంలోని కూర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. భారీ ఎత్తున భక్తులు తరలిరాగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం శాస్త్రోక్తంగా సాగింది. కలియుగ దైవమైన అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జైనత్ మండలంలోని కూర గ్రామంలో కన్నుల పండువగా సాగింది. ఈ కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు జైనత్ మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్న హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి కూడా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన అతిథులకు గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు. మహా అన్నదాన కార్యక్రమం సైతం చేపట్టారు. ఈ కళ్యాణ మహోత్సవంతో గ్రామం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుభోత్తగానే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః పరిపూర్ణ దివ్య శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణం అనేటువంటి సాగరంలో ఉన్నాం. ఈ సాగరంలో పడిపోయినటువంటి మనం చేతులు కింద తాగుతారా అని అడగాల, తెచ్చివ్వాలి గ్లాస్ లో. హరి 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 హరి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా సాగింది. 1 నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని గిరిజన గురుకులం ఆర్సీఓ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 నిమిషం ఆలస్య నిబంధన కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవడంతో వారిని కేంద్రాల్లోకి అనుమతించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2146 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 2057 మంది హాజరయ్యారు. మిగతా 89 మంది గైర్ హాజరు కావడంతో 95.85 హాజరు శాతం నమోదైంది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఆర్సీఓ దిలీప్ కుమార్ వెల్లడించారు. ఎందుకు అటు వేసినా 4-12 రూమ్లు అయినాయి కదా, 14 రూమ్సా? ఆదిలాబాద్ నూతన డీఎస్పీగా జీవన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా హుజూరాబాద్ ఏఎస్బీగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన హిందూ హృదయ సామ్రాట్ అఖండ హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు హిందూ వాహిని జిల్లా సంయోజక్ ఎన్రాల శ్రీనివాస్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. వాహిని వాహిని హిందూ వాహిని హిందూ వాహిని సత్తా చూడు రాముడి చేతిలో బాణం చూడు హిందూ వాహిని సత్తా చూడు తలతల మాతాకి జై. హిందూ హృదయ సామ్రాట్ అఖండ హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా రేపు ఆదిలాబాద్ లో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి శోభాయాత్ర స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి బయలుదేరి నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు చేరుకొని అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ శోభాయాత్రకు ఆదిలాబాద్ లోని పుర ప్రముఖులు అదేవిధంగా అన్ని రాజకీయాల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా హిందూ వాహిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంది. కావున ఇట్టి శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా హిందూ వాహిని ఆదిలాబాద్ ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. ఇట్టి శోభాయాత్ర సాయంత్రం గోపాలకృష్ణ మఠం నుండి 5 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాలు పార్టీల నేతలు దీక్షలకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాడతామని రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ నారాయణ స్పష్టం చేశారు. ఆర్ఎన్బి ఎడుత చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 34వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు పీడీఏసీయు జిల్లా కార్యదర్శి గణేష్ సంఘం నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. రైల్వే లైన్ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే లైన్ సాధనా సమితి నాయకులు శోభతాయి తుల్జాపురే, పీడీఎస్ఈయు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ నారాయణ మాట్లాడుతూ ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రైల్వే లైన్ కోసం కృషి చేయాలని కోరారు. 34వ రోజు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రిలా నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ నిరాహార దీక్షలకు మద్దతు తెలిపినటువంటి చీము నెత్తురు ఉన్నటువంటి అన్ని సంఘాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా చాలామంది మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన విషయంలో చేదు నిజాలను గుర్తించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది. స్వచ్ఛంద సంస్థ అంటేనే సేవకు మారుపేరు. అలాంటి సేవా కార్యక్రమాలతో సమాజంలో మంచి గుర్తింపు సాధిస్తోంది స్మైల్ సొసైటీ. అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ బాధితులకు బాసటగా నిలుస్తోంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి సంబంధికులు ఎవరూ రాకపోవడంతో ఎస్ఐ ముజాహిద్ స్మైల్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మృతదేహానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. సొంత ఖర్చులతో తిరుపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు శ్రీకాంత్, బూరే సురేష్, రఫీ, నజ్జు, విశాల్, సంతోష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలంలో దారుణం జరిగింది. మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సాదిక్ పొలాల్లో నిల్వ ఉంచిన దాదాపు 25 క్వింటాల శనగ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ నిప్పు అంటించారు. దీంతో శనగ పంట కుప్ప పూర్తిగా కాలి బూడిదైంది. మండల కేంద్రానికి చెందిన సాదిక్ తనకున్న 3 ఎకరాల్లో శనగ పంట వేశాడు.
పంట కోతకు రావడంతో ఇటీవల కోత కోసి పొలంలో కుప్పబెట్టాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శనగ కుప్పకు నిప్పంటించడంతో పూర్తిగా కాలి బూడిదైంది. ఆదివారం ఉదయం సాదిక్ పొలానికి వెళ్లి చూడగా బూడిద మాత్రమే కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పొలంలో కాలి బూడిదైన శనగ కుప్పను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. దగ్ధమైన శనగ పంట విలువ దాదాపు 1,25,000 వరకు ఉంటుందని బాధితుడు పేర్కొంటున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుత జిల్లా ప్రజానీకానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే రీతిలో కొత్త సేవలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో రామచంద్ర మహాత్మే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మై సేఫ్టీ వాహనదారుల అవగాహన కేంద్రాన్ని కన్సల్టింగ్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాలనీ కౌన్సిలర్ అంబకంటి అశోక్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సంద అశోక్తో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సెంటర్లో లభించే కార్డును పొంది వాహనదారులు అన్ని రకాల సేవలు పొందవచ్చని సూచించారు. నేటి తరానికి ఈ కార్డు సేవలు ఎంతగానో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇటువంటి కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులు అతిథులను పూల బొకేలు, శాల్వాలతో సత్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మంచిర్యాలలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి హాజరు కాగా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా బాలూరి గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రఘునాథ్ రెడ్డి, కోశాధికారిగా రమేష్లను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా చైర్మన్గా పార్థసారథిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను పలువురు పూలమాలలు, శాల్వాలతో సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడలకు సంబంధించిన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్లో గల పెద్దపోచమ్మ తల్లి ఆలయ గోపురం నిర్మాణం కోసం దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ తన వంతుగా 51,000 రూపాయల భారీ విరాళం అందించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందించగా వారు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. భారీ మొత్తంలో విరాళం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు మామిడి లక్ష్మణ్, అధ్యక్షులు జైన్వార్ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లుల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్, ఉప కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి సురేందర్, దుర్గం ట్రస్ట్ సభ్యులు మాదస్తు మహేందర్, కావేటి మోహన్, రఘునాథ్ ఆడే, సూరజ్ సోన్కాంబ్లే, సూరం భగవాన్లు, అనుదీప్, శ్రీకాంత్, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూర గ్రామంలో వైభవంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భారీ ఎత్తున హాజరైన భక్తజనం. ప్రత్యేక పూజలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ప్రశాంతంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో గంటకు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. పరీక్షకు 89 మంది విద్యార్థుల గైర్హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.